Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to our content classes. So last two content classes అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను because of some personal issues and I was in the non-local. So but ఇవైతే sorry for that and next today onwards content class అనేవి కంటిన్యూస్ అవుతాయి. సో చూద్దాము మనం బయోడైవర్సిటీ 9th క్లాస్లో బయోడైవర్సిటీ చూస్తున్నాం అండ్ మోర్ ఓవర్ ఇంకా ఏమైనా కాంటెంట్ క్లాస్ మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో అన్ని కాంటెంట్ క్లాస్ అన్నీ కూడా 8th and 9th క్లాస్ ఇప్పటివరకు అయిన క్లాస్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి తప్పకుండా. సో లేట్ చేయకుండా మన సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు సెషన్ ఆల్రెడీ మనకు తెలిసిందే, లాస్ట్ సెషన్ వచ్చేసి మనకి సో ఇన్వర్టిబ్రేట్స్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, వాటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ ఏంటో చూడడం జరిగింది. సో మరి ఈరోజు అయితే మనము కార్డేటా ఫైలం ఏంటి, వర్గం ఏంటి, దాంట్లో ఇంకా సబ్ డివిజన్స్ ఏమేమి ఉన్నాయి, సో అగైన్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటని మొత్తం కూడా చూద్దాము. సో లెట్ us స్టార్ట్ అవర్ కాంటెంట్ క్లాస్. సో చూద్దాం, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కార్డేటా. సో కార్డేటా జీవుల్ని సాధారణంగా మనం ఏమంటామంటే వెన్నెముక కలిగిన జీవులుగా చెప్పుకుంటాము. సో లేదంటే వీటిని సకశేరుకాలుగా చెప్పుకుంటాము. సో మరి ఈ యొక్క కార్డేటా వర్గాన్ని చూసినట్లయితే శాస్త్రవేత్తలు తిరిగి మళ్ళీ వీటిని రెండు ఉపవర్గాలుగా విభజించారు. సో అవేంటి అని చూసినట్లయితే ఒకటి వచ్చేసి ప్రోటోకార్డేటా. సో చూడండి, ఇక్కడ ప్రోటో అని ఎక్కడ వచ్చినా కానీ ఆదిమ లేదంటే పురాతన అని అర్థం గుర్తుపెట్టుకోండి. సో లేదంటే మొట్టమొదటి అని అర్థం అన్నమాట, రైట్. సో అంటే కార్డేటా జీవులు మొట్టమొదటిగా ఏర్పడిన కార్డేటా జీవులు ఏంటంటే ప్రోటోకార్డేటా జీవులు, అందుకని వీటిని ప్రోటోకార్డేటాగా చెప్పడం జరిగింది. అగైన్ దీంట్లో వచ్చేసి మనకి రెండు రకాలు ఉంటాయి. సో యూరోకార్డేటా అనేసి, నెక్స్ట్ వచ్చేసి సెఫలోకార్డేటా. గుర్తుపెట్టుకోండి, ప్రోటోకార్డేటాని అగైన్ తిరిగి మళ్ళీ రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి యూరోకార్డేటా, రెండోది వచ్చేసి సెఫలోకార్డేటా. అండ్ ఇక్కడ చూద్దాము, ఇంకోటి వచ్చేసి మనకి వర్టిబ్రేటా, లేదంటే వీటిని ఉన్నత కార్డేట్లుగా చెప్పుకుంటాం అనమాట. సో కార్డేటా వర్గాన్ని మనము రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి ప్రోటోకార్డేటా, రెండోది వచ్చేసి వర్టిబ్రేటా. అగైన్ ప్రోటోకార్డేటాలో వచ్చేసి మనకి యూరోకార్డేటా అండ్ సెఫలోకార్డేటా. గుర్తుపెట్టుకోండి, యూరో అని ఎక్కడ వచ్చిన తోక అని అర్థం, లేదంటే చివర అని అర్థం. సెఫలో అంటే తలకు సంబంధించింది అర్థం అనమాట. అవి రెండు టర్మ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎందుకు వచ్చేద్దాము. మరి ఇక్కడ కార్డేటా జీవులు చూసినట్లయితే కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ అనేవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు. మరి ఏంటి ప్రత్యేకమైన లక్షణాలు చూద్దాము. ప్రత్యేకమైన లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. కార్డేటా యొక్క ప్రత్యేకమైన లక్షణాలు స్పెసిఫిక్గా పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసి అన్నీ కూడా త్రిస్తరిత జీవులు. గుర్తుపెట్టుకోండి, త్రిస్తరిత జీవులు అంటే ఏంటి? ఒకటి ఇక డెవలప్మెంటల్ స్టేజెస్లో మూడు రకాల త్వచాలు అనేవి కనపడుతుంటాయి. ఒకటి అంతఃస్వచము, మధ్యస్వచం, అదేవిధంగా బహిత్వచం. ఎండోడమ్, ఎగ్జోడమ్ అండ్ మీసోడమ్. సో ఇవనేవి త్వచాలు అనమాట. కాబట్టి వీటిని ఏమంటామంటే త్రిస్తరిత జీవులుగా చెప్పుకుంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. బైలాటరల్ సిమ్మెట్రీ. సో ఆల్రెడీ ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ ఏం కాదు, బట్ జనరల్ క్యారెక్టర్స్గా చెప్పుకుంటున్నాము. సో త్రిస్తరిత జీవులు ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటాయి. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే బైలాటరల్ సిమ్మెట్రీగా చెప్పుకుంటాం. సో ఇంకా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ దీంట్లో ఏంటి అని చూసినట్లయితే ప్రత్యేకమైన లక్షణాలు చూడండి. ఒకటి వచ్చేసి వీటిలో జీవితంలో ఏదో ఒక దశలో పృష్ఠవంశం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో నోటోకార్డ్గా చెప్పుకుంటాం. చూడండి, ఈ జీవుల యొక్క జీవితకాలం మొత్తంలో అంటే సంయుక్త బీజం నుండి అవి చనిపోయే వరకు ఉండేటువంటి వివిధ రకాల దశల్లో ఏదో ఒక దశలో ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేది ఉంటుంది. దీన్ని పృష్ఠవంశంగా చెప్పుకుంటాం. అంటే పృష్ఠవంశం ఉండడం అనేది కార్డేటా జీవుల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఇంకా చూసినట్లయితే పృష్ఠ నాడీదండం. సో దీన్ని ఏమంటామంటే డోర్సల్ నర్వ్ కార్డ్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి గ్రసనీ ముప్ప చీలికలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ గ్రసనీ ముప్ప చీలికలు.
ముప్పచీలికలు. చూడండి ఇక్కడ ప్రత్యేకమైన లక్షణాలు రెడ్ పెన్తో రాస్తాను. ఇక్కడ పృష్ఠవంశాన్ని కలిగి ఉండడం జీవితంలో ఏదో ఒక దశలో, నెక్స్ట్ పృష్ఠ నాడీదండాన్ని కలిగి ఉండడం, అదేవిధంగా గ్రసని ముప్పచీలికలు అండ్ పాయుపరపుచ్చం. సో వీటిని గ్రసని చీలికల్ని ఫారింజియల్ గిల్ స్లిట్స్ అంటాము. నెక్స్ట్ పాయుపరపుచ్చం వచ్చేసి పోస్ట్ యానల్ టైల్ అంటాం. సో ఇవి స్పెసిఫిక్గా మనకు కనపడేటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. మరి ఇవి ఏ వర్గం నుండి ఉద్భవించాయని చూసినట్లయితే ఇఖైనోడర్మేటా నుండి ఈ యొక్క కార్డేటా వర్గం ఉద్భవించిందనేసి కొంతమంది శాస్త్రవేత్తలు అయితే చెప్తూ ఉన్నారు. సో దీంట్లో ఒక్కొక్కటి ఏంటి అసలు అనేది చూద్దాము ఒకసారి. సో ముందుగా పృష్ఠవంశం అంటే ఏంటి? సో చూద్దాము. పృష్ఠవంశం. సో బోర్గా ఫీల్ కాకండి, ఎందుకంటే బేసిక్గా మనకి ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత కూడా సో మనకు డైరెక్ట్ ఒక టర్మ్స్ దాని గురించి చెప్తూ ఉంటాడు, కానీ అది అంటే ఏంటి అనేది క్లియర్గా ఉండదు. సో కాబట్టి ఒక్కసారి డిస్కస్ చేద్దాం దీని గురించి. పృష్ఠవంశం అంటే చూడండి, పృష్ఠ అంటే తెలియాలి మనకు ఫస్ట్. పృష్ఠ అంటే డోర్సల్ సైడ్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆర్గానిజం ఉంది. సో ఐఎమ్ డ్రాయింగ్ హియర్. సో ఒక ఆర్గానిజం ఉంది, రైట్. సో ఇదేమవుతుందంటే డోర్సల్ పార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది డోర్సల్ అంటాము, దీన్ని వెంట్రల్ రీజియన్ అంటాం. సో ఇది వచ్చేసేమో యాంటీరియర్ రీజియన్ అంటాం. సో ఇది వచ్చేసి పోస్టీరియర్. సో ఇటువైపు ఏదైనా ఉన్నట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నట్లయితే దీన్ని లాటరల్ సైడ్స్ అంటాం, లాటరల్ సైడ్స్. సో ఇలా సైడ్స్ ఉంటే లాటరల్ సైడ్ అంటాం. సో మనకు డోర్సల్ అయితే వీపు భాగాన్ని మనం డోర్సల్ అంటాము, ముందు వైపు ఉండేటువంటి ఉదర భాగం మీద వచ్చేసి వెంట్రల్ సైడ్ అంటాము. సో కాళ్ళ వైపు వచ్చేసి మనకు పోస్టీరియర్ సైడ్, తల వైపు వచ్చేసి యాంటీరియర్ సైడ్ అవుతుంది. ఇవి బేసిక్ టర్మ్స్, కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థికి తెలవలసినటువంటి విషయాలు. సో డోర్సల్ అంటే పృష్ఠ భాగము అంటాం తెలుగులో, పృష్ఠ భాగము అంటాము. సో ఇది వచ్చేసి ఉదర భాగము అంటాము, పరాంతము అంటాము పోస్టీరియర్ అంటే. సో ఇది వచ్చేసి పూర్వాంతం అంటాం. సో ఇది ఒక టిపికల్ కార్డేట్ అనుకుందాం, ఇది ఒక టిపికల్ కార్డేట్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ నేను వింగ్స్ ఈ ఫిన్స్ ఏదైతే గీసానో తీసేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏమన్నాం, పృష్ఠవంశము అంటాం. పృష్ఠవంశము అంటే ఏంటి అని చూసినట్లయితే, సో జీవి యొక్క పృష్ఠ భాగంలో ఒక నిర్మాణం ఉంటుంది కడ్డి మాదిరిగా, దీన్ని వచ్చేసి మనము పృష్ఠవంశము అంటాం, పృష్ఠవంశంగా చెప్పుకుంటాం. ఏం చేస్తుంది ఈ పృష్ఠవంశం అని చూసినట్లయితే, నోటోకార్డ్ ఏం చేస్తుందని చూసినట్లయితే ఈ జీవిలో ఉండేటువంటి కండరాలు అతుకు పెట్టుకోవడానికి కావలసిన ఆధారాన్ని కల్పిస్తూ ఉంది. జీవిలో ఉండేటువంటి కండరాలు పృష్ఠభాగంలో అతుకు పెట్టుకోవడానికి కావలసినటువంటి ఆధారాన్ని ఇస్తూ ఉంటుంది. ఏంటి? పృష్ఠవంశం. సో మరి అన్ని జీవుల్లో పృష్ఠవంశం జీవితాంతం ఉంటుందంటే ఉండదు. సో మరి ఏ విధంగా మారిపోతుంది ఉన్నత కార్డేట్లోకి వెళ్ళిన తర్వాత చూసినట్లయితే, చేపల్లో కానివ్వండి, పక్షుల్లో కానివ్వండి, ఉభయచరాలు, సరీసృపాలు, అదేవిధంగా క్షీరదాల్లో చూసినట్లయితే ఈ యొక్క పృష్ఠవంశం ఫ్యూచర్లో ఏమవుతుందంటే వెన్నెముకగా మారిపోతుంది. సో వెన్నెముక అయిపోయినా కావచ్చు, సో ఈ పృష్ఠవంశం ప్లేస్లో కంప్లీట్గా వెన్నెముకైనా ఏర్పడవచ్చు, లేదంటే కొంత భాగం పాక్షికంగా వేరే అస్థి కణజాలంగా మారిపోతూ ఉంటుంది. పృష్ఠవంశానికి సంబంధించినటువంటి కొన్ని భాగాలు అలాగే మిగిలిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి మనకి ఏంటంటే పృష్ఠవంశం. సో మరి పృష్ఠవంశం ఎక్కడ ఉంది అని చూసినట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఈ జీవి యొక్క నోరు అనుకుందాం. సో ఇది వచ్చేసి అంత డైజెస్టివ్ ట్రాక్ అనుకుందాం. సో డైజెస్టివ్ ట్రాక్ వచ్చేసి యానస్తో ఎండ్ అయిపోతుంది, రైట్, యానస్. ఇది వచ్చేసి మౌత్. సో చూడండి, ఇక్కడ పృష్ఠవంశం ఎక్కడెక్కడ ఉందని చూసినట్లయితే, పృష్ఠవంశం దీని యొక్క లొకేషన్ ఏంటంటే పృష్ఠ భాగంలో ఉంది, అంటే డోర్సల్ సైడ్లో ఉంది, రైట్. సో దేనికి మధ్యలో ఉందని చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆహార నాళం, రైట్, ఆహార నాళానికి. అదేవిధంగా పృష్ఠ భాగంలో చూసినట్లయితే ఇంకొకటి ఉంటుంది మనకి, పృష్ఠ నాడీదండము అంటాం, పృష్ఠ నాళికాయుత నాడీదండ అంటాం దీన్ని, నాడీదండం. సో పృష్ఠ నాడీదండ, ఇది పృష్ఠ నాడీదండ. సో ఇప్పుడు చూడండి, మనం దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే, పృష్ఠవంశం యొక్క లొకేషన్ దేనికి మధ్యలో ఉందని చూసినట్లయితే జీవి యొక్క ఆహార నాళానికి, అదేవిధంగా పృష్ఠ నాడీదండానికి మధ్యలో ఉంది. ఏంటది? పృష్ఠవంశము. సో ఇలా పృష్ఠవంశం అనేది కొన్ని జీవుల్లో కొన్ని దశల్లో ఉండడానికి ఛాన్స్ ఉంది, కొన్ని జీవుల్లో అన్ని దశల్లో ఉంటూ ఉంటుంది, కొన్ని జీవుల్లో ఆ పృష్ఠవంశం అనేది
వెన్నెముకగా మారిపోతూ ఉంటుంది. సో ఇది పృష్ఠవంశం గురించి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి పృష్ఠ నాడీదండము. నాడీదండం అంటే మనకు వెన్నుపాముగా చెప్పుకుంటూ ఉంటాము. సో స్పైనల్ కార్డ్గా, ఉన్నత కార్డేట్లో అయితే స్పైనల్ కార్డ్గా మారిపోతుంది. పృష్ఠ నాడీదండం ఎక్కడుంది అని చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి పృష్ఠవంశానికి పృష్ఠ భాగంలో ఉంది. అది పృష్ఠవంశానికి కూడా పృష్ఠ భాగంలో, రైట్. సో అదే దేహంతో కంపేర్ చేసినప్పుడు ఏంటి, ఈ పై యొక్క దేహంతో దేహానికి ఉదర భాగం అని చెప్పుకుంటాం, రైట్. సో ఇక్కడ చూడండి, పృష్ఠ నాడీదండం అనేది పృష్ఠవంశానికి పై భాగంలో ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ పృష్ఠవంశం అయిపోయింది. నెక్స్ట్ పృష్ఠ నాడీదండం, డోర్సల్ నర్వ్ కార్డ్. సో డోర్సల్ రీజియన్లో ఉంది నర్వ్ కార్డ్. ఇది కార్డ్ అంటే తెలుసు కదా, చిన్న స్ట్రింగ్ లాంటిది లేదంటే ఒక రాడ్ లాంటి దాన్ని దండంగా చెప్పుకుంటాం. సో నాడీ దండం అంటాం. నాడీ కణజాలంతో ఏర్పడినటువంటి ఒక రాడ్ వంటి నిర్మాణం ఏ భాగంలో ఉంది, పృష్ఠ భాగంలో ఉంది. కాబట్టి దీన్ని పృష్ఠ నాడీ దండము అంటాం. సో ఇక మనకి ఇంటర్మీడియట్లోకి వెళ్తే ఏమంటామంటే దీన్ని పృష్ఠ నాలికాయుత నాడీ దండం అంటాం. నాలికాయుత నాడీదండం. సో నాలిక అంటే ఏంటని చూసినట్లయితే చూద్దాం ఒకసారి. సో పైపు లాంటి నిర్మాణాన్ని నాలిక అంటాం. పైప్లా ఉంటే అంటే మధ్యలో హాలో ఉంటుంది. సో దీన్ని ఇంకేమంటామంటే డోర్సల్ హాలో నర్వ్ కార్డ్ అని కూడా అంటాం. హాలో అంటే లోపల మొత్తం ఖాళీ ఉంటే హాలో అంటాం, రైట్. సో ఇక్కడ చూడండి, ఈ పృష్ఠ నాడీదండం మధ్యలో ఖాళీగా ఉండి ఒక పైప్ మాదిరిగా డోర్సల్ రీజియన్లో ఉంది. కాబట్టి దీన్ని పృష్ఠ నాలికాయుత అంటే, ఎందుకంటే లోపల హాలో ఉంది, ఖాళీ ఉంది కాబట్టి పృష్ఠ నాలికాయుత నాడీదండంగా చెప్పుకుంటూ ఉన్నాము, రైట్. సో మరి ఈ పృష్ఠ నాడీదండం ఏమవుతుందంటే ఉన్నత స్థాయి కార్డియేటా జీవుల్లో చూసినట్లయితే ఇది మొత్తం కూడా పూర్వ భాగంలో యాంటీరియర్ రీజియన్లో బ్రెయిన్ అవుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది బ్రెయిన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది స్పైనల్ కార్డ్గా మార్పు చెందుతుంది. ఏది మరి ఉన్నత కార్డియేటా జీవుల్లో మెదడు మరియు వెన్నుపాముగా మారుతుందని చూసినట్లయితే పృష్ఠ నాడీదండం అనేది ముందు వైపు అంటే పూర్వ భాగంలో చూసినట్లయితే బ్రెయిన్గా మారిపోతూ ఉంటుంది, పరభాగంలో చూసినట్లయితే వెన్నుపాముగా మారిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఏంటంటే పృష్ఠ నాడీదండము, డోర్సల్ నర్వ్ కార్డ్. గుర్తుపెట్టుకోండి కంపల్సరీ, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి గ్రసని మొప్ప చీలికలు అంటున్నాం. సో ఫారింజియల్ గిల్ స్లిట్స్ అంటాం. సో ఇక్కడ ఏంటి మనకి ఇది ఆహారనాళం అనుకున్నట్లయితే ఆహారనాళంలో కొంత లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి గ్రసని భాగం అనేది ఉంటుంది, రైట్. సో ఈ గ్రసని భాగానికి పార్శ్వ భాగాల్లో ఇటువైపు కానివ్వండి అటువైపు కానివ్వండి చీలికలు ఉంటాయి. స్లిట్స్ అంటే చీలికలు అంటాం, రైట్. సన్నని ఓపెనింగ్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాము, చీలికగా చెప్పుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఈ ఫారింగ్స్కి అటువైపు ఇటువైపు ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాం, ఫారింజియల్ గిల్ స్లిట్స్ అంటున్నాం. సో కార్డియేటా జీవుల్లో మొప్ప చీలికలు ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి పాయుపరపుచ్చము. సో చూడండి, పోస్ట్ యానల్ టెయిల్. సో ఇక్కడ టెయిల్ ఉంది, ఎక్కడుంది, పాయు తర్వాత ఉంది కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి టెయిల్, రైట్. సో ఎక్కడుంది, ఇది వచ్చేసేమో యానస్, ఇది పాయు. సో పాయు పరపుచ్చము, పుచ్చం అంటే తోక. సో ఎక్కడుంది, పాయుకి తరువాత ఉంది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే పాయు పరపుచ్చంగా చెప్పుకుంటూ ఉంటున్నాము. సో ఇవి 4 క్యారెక్టర్స్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎస్పెషల్లీ ఎగ్జిబిటెడ్ బై ద కార్డియేట్ ఆర్గానిజమ్స్. గుర్తుపెట్టుకోండి, పృష్ఠవంశము, పృష్ఠ నాడీదండము, డోర్సల్ నర్వ్ కార్డ్ అంటాము, గ్రసని మొప్ప చీలికలు, ఫారింజియల్ గిల్ స్లిట్స్ అండ్ పాయు పరపుచ్చము, పోస్ట్ యానల్ టెయిల్. ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దీని నుంచి బిట్ తయారు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది, రైట్. సో ఇది వచ్చేసి ఒక టిపికల్ కార్డియేట్ జీవి. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ యూరోకార్డియేట్ ఏంటి, సెఫలోకార్డియేట్ ఏంటి, వర్టిబ్రేట్ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ యూరోకార్డియేటా అని చూసినట్లయితే యూరోకార్డియేటాలో చూసినట్లయితే మనకి ఈ యొక్క పృష్ఠవంశం ఏదైతే చెప్పుకున్నామో ఇప్పుడు పృష్ఠవంశం అనేది కేవలం లార్వా దశలో మాత్రమే ఉంటుంది. లార్వా దశలో ఉండి ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వస్తుంది తిరోగామన రూప విక్రియ ద్వారా రిట్రోగ్రెసివ్ మెటమార్ఫిజం అంటాం దానివల్ల ఏమంటే ఆ తోకలో ఉండేటువంటి తోక భాగం మొత్తం కూడా కోల్పోతుంది. కాబట్టి తోక భాగం అనేది కోల్పోయినప్పుడు ఆ పృష్ఠవంశం ఏదైతే ఉందో అది కూడా పోతూ ఉంటుంది. కేవలం పృష్ఠవంశం లార్వా దశలో తోకకు మాత్రం పరిమితమై ఉంటుంది. సో కాబట్టి దీన్ని యూరోకార్డియేటాగా, యూరో అంటే తోక, గుర్తుపెట్టుకోండి, తోకకు మాత్రమే పరిమితమైంది. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్ హెర్డిమేనియా, గుర్తుపెట్టుకోండి, హెర్డిమేనియా, రైట్. నెక్స్ట్ వచ్చేసి సెఫలోకార్డియేటా. సెఫలోకార్డియేటా, సెఫలో అంటే ఇంతకుముందు చెప్పాను తల,
సో తల భాగంలో మనకి ఏముంటుందంటే ఈ నోటోకార్డ్ పృష్ఠవంశం అనేది ఉంటుంది. సో ఇది జీవి యొక్క జీవితాంతం, అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవితాంతం కూడా ఇది ఉంటుంది. బట్ యూరోకార్డేటాలో మాత్రం ఒక లార్వా దశలో మాత్రం తర్వాత డిసపియర్ అయిపోతూ ఉంటుంది. పృష్ఠవంశం సెఫలోకార్డేట్లో చూసినట్లయితే తల భాగంలో ఉండి జీవితాంతం మొత్తం కూడా ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా ల్యాన్స్లెట్లు అని చెప్పుకుంటాం. అన్ని రకాల ల్యాన్సెట్స్ మొత్తం కూడా మనకి ఈ యొక్క పృష్ఠవంశాన్ని వాటి యొక్క జీవితాంతం కూడా వాటి యొక్క తల భాగంలో ఉంటాయి. వీటి ఎగ్జాంపుల్స్ కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకే, ల్యాన్సెట్ యాంఫియాక్సిస్, వీటిని యాంఫియాక్సిస్ అని కూడా చెప్పుకుంటాము. సో యాంఫియాక్సిస్ కావచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది యూరోకార్డేటా అండ్ ఇది వచ్చేసి సెఫలోకార్డేటా. నెక్స్ట్ చూద్దాం ఉపవర్గము వర్టిబ్రేటా. సో వర్టిబ్రేటా, సో అగైన్ మనకి ఈ వర్టిబ్రేటాని మనకి 5 తరగతులుగా విభజించడం జరిగింది. సో అవేంటి అని చూసినట్లయితే ఒకటి వచ్చేసి చేపలు, మనందరికీ తెలిసింది. రెండోది వచ్చేసి ఉభయచరాలు. నెక్స్ట్ మూడోది వచ్చేసి సరీసృపాలు, రెప్టైల్స్ అంటాము ఇంగ్లీష్లో. ఇవి వచ్చేసి యాంఫీబియన్స్. సో ఇవి వచ్చేసి పీసెస్ అంటాం వీటిని, లేదంటే ఓరల్స్ ఫిషెస్గా చెప్పుకుంటాము. సో నాలుగోది వచ్చేసి పక్షులు, బర్డ్స్, ఓరల్స్ ఏవ్స్ అని కూడా అంటాం వీటిని. నెక్స్ట్ వచ్చేసి క్షీరదాలు, సో మ్యామల్స్. సో ఇలా సకశేరుకాలు లేదంటే వర్టిబ్రేట్ అని మనకి ఇక్కడ 5 తరగతులు విభజించడం జరిగింది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, నెక్స్ట్ అదేవిధంగా క్షీరదాలు. సో మరి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ముందుగా చేపలు. సో మనకు తెలిసిందే ఇవన్నీ కూడా మ్యాక్సిమం నీటిలోనే నివసించేటువంటి జీవులు. శ్వాసాంగాలు చూసినట్లయితే వీటిలో మొప్పలు శ్వాసాంగాలు ఉంటాయి, రైట్. నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం అన్ని చేపలు కూడా ఏంటంటే అండోత్పాదకాలు. బట్ కొన్ని చేపలు చూసినట్లయితే శిశుత్పాదకాలు, వాటిని జలచర క్షీరదాలు అంటారు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. జలచర క్షీరదాలు ఉంటాయి కొన్ని. సో మరి ఈ జలచర క్షీరదాలు ఏవైతే ఉన్నాయో వీటి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటామని చూసినట్లయితే డాల్ఫిన్స్ కావచ్చు, అదేవిధంగా తిమింగలాలు. డాల్ఫిన్స్ అండ్ తిమింగలాలు అనేవి జలచర క్షీరదాలుగా చెప్పండి. ఎందుకంటే ఇవి గ్రుడ్లు పెట్టకుండా డైరెక్ట్ పిల్లల్ని కనేస్తాయి. అదేవిధంగా వీటిలో క్షీరగ్రంథులు ఉంటాయి, ఆ పిల్లలకు పాలిచ్చి పెంచుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చేపల్లో చూసినట్టయితే గుండె 2 గదులుగా విభజించబడి ఉంటుంది. గుండె 2 గదులుగా విభజించబడి ఉంటుంది. ఒకసారి ఇలా హృదయంలో 4 అసంపూర్తిగా విభజించబడిన 4 గదులు కలిగి ఉండేటువంటి జీవులు ఏవి అనేసి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో గుండె అనేది చేపల్లో 2 గదులుగా విభజించబడి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే చేపల్లో మనకి పొలుసులు అనేవి ఉంటాయి. అదేవిధంగా వాజాలు అంటే ఫిన్స్ అంటాం వీటిని, ఫిన్స్ ఉంటాయి. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకా తోక కూడా ఉంటుంది, మనకు తెలిసింది. పొలుసులు చూసినట్లయితే వీటిని ఏమంటామంటే స్కేల్స్గా చెప్పుకుంటాం. సో ఇవి జనరల్గా చేపల యొక్క జనరల్ క్యారెక్టర్స్. సో వీటి యొక్క అస్థి పంజరం చూసినట్లయితే మృదులాస్థి కొన్ని చేపల్లో చూసినట్లయితే అస్థి అంటే ఎముక చేత నిర్మితమై ఉంటుంది. చూడండి ఇక్కడ కార్డేటాకు సకశేరుకాలకు అకశేరుకాలకు తేడా ఏంటంటే అస్థి పంజరం అనేది లోపలి వైపు ఉంటుంది వీటికి, దాన్ని అంతరాస్థి పంజరంగా చెప్పుకుంటాము. వేరాజ్ ఇన్ ద ఇన్వర్టిబ్రేట్స్ చూసినట్లయితే వాటికి ఎగ్జోస్కెలిటన్ ఉంటుంది, అంటే బాహ్యాస్థి పంజరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొద్దింక చూడండి, దాని యొక్క అస్థిపంజరం లోపల ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి, బయట వైపే ఉంటుంది. సో కైటిన్ చేత నిర్మితమైనటువంటి గట్టి బాహ్యాస్థి పంజరం ఉంటుంది. సో వేరాజ్ ఇక్కడ చూసినట్టయితే మన కోఆర్డినేట్స్లో మొత్తం కూడా లోపల వైపే ఉంటుంది అస్థిపంజరం. దీన్ని అంతరాస్థి పంజరంగా చెప్పుకుంటూ ఉంటాము. సో ఇలాంటి అంతరాస్థి పంజరం వచ్చేసి మనకి చేపల్లో కొన్ని చేపల్లో మృదులాస్థి చేత ఏర్పడుతుంది, కొన్ని చేపల్లో వచ్చేసి ఎముక చేత ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని చేపలు చూసినట్టయితే ఇంకా గూళ్ళు కూడా కట్టుకుంటాయి. సో కొన్ని చేపలు చూసినట్లయితే గూళ్ళు కూడా కట్టుకుంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉభయచరాలు.
సో ఉభయచరాలు, ఉభయ అంటే రెండు, చరాలు అంటే చలించడం. సో ఎక్కడెక్కడ చలిస్తాయి ఈ జీవులు అని చూసినా మనకు తెలిసిందే, నీటిలో చలిస్తూ ఉంటాయి, అదేవిధంగా నేలపైన కూడా చలిస్తూ ఉంటాయి. సో కాబట్టి వీటిని ఉభయచరాలుగా చెప్పుకుంటాము. ఇవి నీటిలో అదేవిధంగా నేలపైన జీవిస్తాయి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, వీటి యొక్క చర్మం ఎప్పుడు కూడా తడిగా ఉంటుంది, చర్మం తడిగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీటిలో వచ్చేసి పూర్వ అదేవిధంగా చరమాంగాలు అనేవి ఏర్పడ్డాయి. సో మొట్టమొదటిగా ఏ జీవుల్లో, ఏ కార్డేటా జీవుల్లో పూర్వాంగాలు అదేవిధంగా చర్మాంగాలు ఏర్పడ్డాయని చూసినట్లయితే ఉభయచరాల్లో ఏర్పడ్డాయి. సో ఇవి గ్రుడ్లు భూమి పైన పెడతాయి. సో గ్రుడ్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి భూమి పైన పెడతాయి. ఇవి నీటిలో నివసించినప్పటికీ కూడా ఇవి భూమిపైకి వచ్చేసి గుడ్లు పెడుతూ ఉంటాయి. లైక్ ఇంకా చూసినట్లయితే మనకి ఈ ఉభయచరాల్లో మరి గుండె ఎన్ని గదులుగా విభజించబడి ఉంటుందంటే 3 గదులుగా విభజించబడి ఉంటుంది. నెక్స్ట్ ఇవి చూసినట్లయితే మనకి వేసవికాల సుప్తావస్థ అదేవిధంగా శీతాకాల సుప్తావస్థ. సో దీన్ని హైబర్నేషన్ అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ దీన్ని ఎస్టివేషన్ అంటాం, గుర్తుపెట్టుకోండి, ఎస్టివేషన్. సో ఇవి రెండు కూడా సుప్తావస్థ, రైట్. మరి వేసవికాల సుప్తావస్థ అంటే ఏంటి, శీతాకాల సుప్తావస్థ అంటే చూసినట్లయితే శీతాకాలంలో విపరీతమైన చలి ఉంటుంది, వేసవికాలంలో చూసినట్లయితే విపరీతమైన వేడి ఉంటుంది. సో రెండు కూడా డ్రై కండిషన్ ఉంటుంది, అంటే గాలిలో తేమ యొక్క శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ జీవుల యొక్క చర్మం ఎండిపోయి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్ కండిషన్ నుండి ఎస్కేప్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే భూమిలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో అలా భూమిలోకి వెళ్ళిపోయినప్పుడు దాని యొక్క జీవక్రియ రేటు అనేది తగ్గించుకొని సో దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోతుంది. దీన్ని సుప్తావస్థగా చెప్పుకుంటాం. ఆహారం తీసుకోవడం తగ్గించబడుతుంది, శరీరంలో ఉండేటువంటి క్రొవ్వును మొత్తం కూడా వినియోగించుకుంటుంది. చూడండి, అందుకనే మనకి ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో కప్పలు బయటకు వస్తాయి అప్పుడే. సో బయటకు వచ్చిన కప్పల్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా వీక్గా, చాలా బక్కగా అయిపోయి ఉంటాయి. ఎందుకంటే అవి అప్పటి వరకు సుప్తావస్థలో ఉన్నాయి, బొరియలు చేసుకొని నేలలో ఉన్నాయి. ఎప్పుడైతే వర్షం పడుతుందో వర్షం నీరు అనేది బొరియల్లోకి వెళ్తుంది, బొరియల్లోకి వెళ్ళగానే వాటికి అర్థమవుతుంది వర్షాకాలం స్టార్ట్ అయిందని, అప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా చెట్లు, కీటకాలు పెరుగుతుంటాయి కాబట్టి కీటకాలు పట్టుకొని తింటూ ఉంటాయి. సో ఇలా జీవి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ తప్పించుకోవడానికి ఒక దీర్ఘ నిద్రను తీసుకుంటాయి. దీన్ని ఏమంటామంటే సుప్తావస్థగా చెప్పుకుంటూ ఉంటాం, రైట్. సో ఇది వచ్చేసి ఎండాకాలంలో దాన్ని దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్టివేషన్ అంటాం, శీతాకాలంలో అయితే దాన్ని హైబర్నేషన్గా చెప్పుకుంటూ ఉంటాము. నెక్స్ట్ ఈ జీవులు వచ్చేసి శీతల రక్త జంతువులు అంటాం, శీతల రక్త జీవులుగా చెప్పుకుంటాం. శీతల రక్త జీవులు అంటే ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటాం. సో కోల్డ్ బ్లడెడ్. మరి శీతల రక్త జీవులు అంటే ఏంటి అని చూసినట్లయితే ఒక జీవి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది జనరల్గా ఉన్నత స్థాయి కార్డియాటల్ జీవుల్లో చూసినట్లయితే కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనిషిని తీసుకున్నాం అనుకోండి, మనిషి యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సో వాతావరణంలో చలి బాగా పెరిగినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత పడిపోదు, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు మన శరీర ఉష్ణోగ్రత పెరగదు. సో మన బాడీలో మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఆ ఉష్ణోగ్రతని కాన్స్టాంట్గా ఉండేటట్టుగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా వాతావరణంలోని ఉష్ణోగ్రతతో పాటుగా ఒక జీవి యొక్క శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో వాతావరణ ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి, జీవి యొక్క శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వాతావరణ ఉష్ణోగ్రత తగ్గిందనుకోండి, జీవి యొక్క శరీర ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. సో ఇలాంటి జీవులు ఏమంటామంటే మనము శీతల రక్త జీవులుగా చెప్పుకుంటాం. సో ఇక్కడ చేపలు కూడా మనకి కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, గుర్తుపెట్టుకోవాలి, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఉభయచరాలు. నెక్స్ట్ వచ్చేసి సరీసృపాలు. సో వీటిని ఏమంటామంటే రెప్టైల్స్ అంటాం. సో మొట్టమొదటి 100% భూచర జీవులు. భూచర చతుష్పాదులు అంటాం. చతుష్పాదులు అంటే 4 కాళ్ళు కలిగితే చతుష్ అంటే ఏంటంటే 4, స్పాదులు పాదము అంటే చతుష్పాదులు అంటే ఏంటంటే 4 కాళ్ళు కలిగినటువంటి మొట్టమొదటి భూచర జీవులు. సో ఆంఫీబియన్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే అవి వాటి యొక్క లార్వా దశల్లో నీళ్ళల్లో ఉంటాయి. సో కప్ప యొక్క టాడ్పోల్ తీసుకున్నాం అనుకోండి, లార్వా దశ మొత్తం కూడా నీళ్ళలో ఉంటుంది, తర్వాత నెమ్మదిగా భూమిపైకి వస్తాయి. బట్ ఇవి పుట్టడము ప్లస్ పెరగడం మొత్తం కూడా మనకి ఏంటంటే సరీసృపాలు మొత్తం భూమిపైనే జరుగుతుంటాయి. మొట్టమొదటి
100% భూచర చతుష్పాదులు ఏంటంటే సరీసృపాలుగా చెప్పుకుంటూ ఉంటాము. సో ఇవి కూడా మనకి ఏంటంటే శీతల రక్త జంతువులే. శీతల రక్త జంతువులు అంటే వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది వాతావరణంలో ఉష్ణోగ్రతతో పాటు మార్పు చెందుతూ ఉంటుంది. సో వీటి యొక్క చర్మం చూసినట్లయితే చర్మం ఏంటంటే పొడిగా ఉంటుంది రైట్. సో మరి వీటి యొక్క చర్మం పై భాగంలో చూసినట్లయితే పొలుసులు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ పొలుసులు అనేవి చిన్న చిన్నగా ఉండొచ్చు, లేదంటే పొలుసులు అనేవి గట్టిగా ఉండొచ్చు, కొన్ని రూపాంతరం చెంది ఉండొచ్చు. ఇలా చర్మం పైన పొలుసులు అనేవి ఉంటాయి. సో పొలుసులు అనేవి ఏంటంటే ఆ జీవులకు ప్రొటెక్షన్గా ఉపయోగపడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పాము ఉంది, పాము పైన ఒక పాము ఎడారి ప్రదేశంలో తిరుగుతుంది. దాని శరీరం పైన పొలుసులు ఉండడం వల్ల ఏమవుతుందంటే దాని శరీరం అనేది డీహైడ్రేట్ కాకుండా కాపాడుతూ ఉంటుంది. సో ఇలా పొలుసులు ఉండి దానికి రక్షణ ఇస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీని యొక్క గుండె చూసినట్లయితే గుండె అనేది అసంపూర్తిగా విభజన చెంది 4 గదులుగా ఉంటుంది. అసంపూర్తిగా విభజించిన 4 గదులు ఏంటంటే అసంపూర్తిగా ఏది అంటే జఠరిక. సో 2 కర్ణికలు అయితే ఉంటాయి. సో జఠరిక వచ్చేసి ఇలా సగం వరకు అసంపూర్తిగా విభజన చెంది ఉంటుంది. సో కాబట్టి అసంపూర్తిగా విభజన చెందినటువంటి 4 గదులు కలిగినటువంటి జీవులు ఏవి అంటే మనకి సరీసృపాలుగా చెప్పుకోవాలి. సో ఒకసారి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి రైట్. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మొసలి, నెక్స్ట్ పాములు, నెక్స్ట్ బల్లులు. సో ఇలాంటివన్నీ కూడా వస్తాయి రైట్. సో ఇది వచ్చేసి సరీసృపాలు. నెక్స్ట్ వచ్చేసి పక్షులు. సో పక్షుల్లో మనకు స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటంటే ఈకలు కలిగినటువంటి ఏకైక జీవులు ఏవి అని చూసినట్టయితే పక్షులు. ఇవి వచ్చేసి ఉష్ణ రక్త జీవులు. సో ఉష్ణ రక్త జీవులు అంటే ఏంటి అని చూసినట్లయితే ఉష్ణ రక్త జీవులు అంటే వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత వాతావరణంతో పాటుగా మారదు. అలాంటి జీవులు ఏమంటామంటే ఉష్ణ రక్త జీవులుగా చెప్పుకుంటాం రైట్. సో వీటి యొక్క గుండె చూసినట్లయితే 4 గదులుగా విభజించబడి ఉంటుంది. 4 గదులుగా విభజించబడ్డాయి. సో ఇవి ఎగురుతూ ఉంటాయి, కొన్ని ఎగురుతూ ఉంటాయి. సో అన్ని రకాల పక్షులు వచ్చేసి దీంట్లో ఉంటాయి. సాధారణంగా ఇవి ఓవిపారస్ గ్రూడ్లు పెడుతూ ఉంటాయి. సో ఇంకా పక్షుల్లో చూసినట్లయితే వాతులాస్తులు ఉంటాయి. వాతులాస్తులు ఏంటంటే వాటి యొక్క బోన్స్ అనేవి, అందుకని చూడండి ఒక ఎగిరే పక్షిని పట్టుకున్నట్లయితే చాలా తేలికగా ఉంటుంది. ఎందుకు తేలికగా ఉంటుందంటే దాని యొక్క బోన్ ఏదైతే ఉందో బోన్లో మొత్తం కూడా గాలి చేత నింపబడి ఉంటుంది కాబట్టి తేలికగా ఉంటాయి. పక్షులు చిన్న చిన్న బర్డ్స్ పట్టుకున్నప్పుడు కూడా చాలా తేలికగా ఉంటాయి. కారణం ఏంటంటే వాటి యొక్క ఎముకలు మొత్తం కూడా గాలి చేత నిండి ఉంటాయి రైట్. సో ఇవి వచ్చేసి పక్షుల యొక్క క్యారెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాము క్షీరదాలు. సో మరి క్షీరదాలు చూసినట్టయితే మనకు తెలిసిందే పిల్లలకి పాలు ఇచ్చి పెంచే జంతువులన్నింటి కూడా క్షీరదాలుగా చెప్పుకుంటాము. ఈ క్షీరదాలు చూసినట్టయితే మనకి అనేక రకాలుగా ఉంటాయి. సో నేలపైన నివసించే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సముద్రంలో నివసించే ఉంటాయి. అదేవిధంగా గాలిలో కూడా నివసించేటువంటి ఉంటాయి క్షీరదాలు రైట్. సో మరి ఏంటి నీళ్ళపైన ఉండేవి ఏంటి అని చూసినట్టయితే అగైన్ వీటిని మళ్ళీ మనకి రకరకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి మార్సుపియల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రైమేట్స్, నెక్స్ట్ వచ్చేసి రోడెంట్స్. సముద్రంలో నివసించేటువంటి క్షీరదాలను ఏమంటామంటే జలచర క్షీరదాలు అంటాం. సో గాల్లో కూడా నివసిస్తూ ఉంటాయి. సో అవి కొన్ని ఏంటో చూద్దాము తర్వాత. సో మార్సుపియల్స్ అంటే మనకి తెలిసింది కంగారుని మార్సుపియల్గా చెప్పుకుంటాం. సో అంటే ఎగ్జాంపుల్ ఓకే, మార్సుపియల్స్ యొక్క లక్షణాలు ఏంటి అని చూసినట్లయితే సో వీటి యొక్క ఉదర భాగంలో సంచి వంటి నిర్మాణం ఉంటుంది. సో ఈ సంచి వంటి నిర్మాణంలో అంతగా అభివృద్ధి చెంది ఉండవు. సో అలా అభివృద్ధి చెందనటువంటి ఇమ్మెచ్యూర్డ్ బేబీస్. సో ఆ ఇమ్మెచ్యూర్డ్ బేబీస్ ఏంటంటే ఉదర భాగంలో తన యొక్క సంచిలో ఉంచుకొని పాలిస్తూ పెంచుతూ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కంగారుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రైమేట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి అన్ని రకాల కోతులు కానివ్వండి, నెక్స్ట్ అదేవిధంగా
మానవుడు. సో వీటిని ప్రైమేట్స్గా చెప్పుకుంటూ ఉంటాము. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి బాగా అభివృద్ధి చెందినటువంటి జీవులు. సో వీటి యొక్క తెలివి అనేది అధికంగా ఉంటుంది, ఆలోచన శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రోడెంట్స్ అంటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి ఎలుక కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా కుందేలు. సో ఇవి కూడా భూమి మీద నివసిస్తుంటాయి. వీటి యొక్క కుంతకాలు ఏవైతే ఉన్నాయో ఉలి మాదిరిగా మార్పు చెంది ఉంటాయి. సో కుంతకాలు అంటే తెలిసిందే, ముందు ఉండేటువంటి 2 దంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్సిజర్స్ లేదంటే కుంతకాలుగా చెప్పుకుంటాం. సో ఇవి ఉలి అంటే తెలిసిందే కదా. సో కార్పెంటర్స్ దగ్గర ఉంటుంది, మామూలుగా చెక్కను పగలగొట్టడానికి అంత షార్ప్గా ఉంటాయన్నమాట వాటి యొక్క కుంతకాలు. సో ఎంత కఠినమైన ఆహార పదార్థమైనా నమిలగలవు. కఠినమైన ఆహార పదార్థాన్ని నమిలి వాటిని ముక్కలుగా చేసేటువంటి కెపాసిటీ వీటికి రోడెంట్స్కి అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది వచ్చేసి రోడెంట్స్. నెక్స్ట్ జలచర క్షీరదాల్లో మనకి ముఖ్యంగా డాల్ఫిన్, అదేవిధంగా తిమింగలాలు. సో వీటిని మనము జలచర క్షీరదాలకి ఎగ్జాంపుల్స్గా టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో జలచర క్షీరదాలు అంటే నీటిలో ఉంటాయి, అవి పాలిచ్చి పెంచుతుంటాయి, పిల్లల్ని కంటూ ఉంటాయి. సో ఇవి వచ్చేసి జలచర క్షీరదాలు. నెక్స్ట్ వచ్చేసి గాలిలో ఎగిరేటువంటి క్షీరదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎగ్జాంపుల్గా బ్యాట్ని చెప్పుకుంటాం. బ్యాట్ అంటే గబ్బిలం. సో ఇవేంటంటే మనకి అల్ట్రాసోనిక్ సౌండ్స్ను ఉపయోగించేసి గాల్లో ఎగరడము, లేదంటే వాటి యొక్క ఆహారాన్ని తేలివాడుకోవడము, ఆహారాన్ని సెర్చ్ చేయడం కోసము హై ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. సో అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటాము. ఆ సౌండ్ తోటి అవి మూవ్ కావడం కానివ్వండి, లేదంటే ఒక ఆహారం తెలుసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాయి. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే క్షీరదాల్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి క్షీరదాలు. ఇది కంప్లీట్గా కార్డిటా వర్గానికి సంబంధించినటువంటి వర్గీకరణ. సో దీంట్లో నుంచి బిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ మ్యాటర్ ఉంది, వెరీ ఇంపార్టెంట్. సో తప్పకుండా ఎవ్రీ పాయింట్ మిస్ కాకుండా చదవండి. ఓకే, టిల్ ద నెక్స్ట్ క్లాస్, హ్యావ్ అ గ్రేట్ డే.